భవిష్యత్తులో రేపు 6వ తారీఖు నాడు ఒక ప్రతిపాదన నేను ఇంతకుముందే చెప్పాను. గద్దరు మొదటి విగ్రహం దగ్గర రాష్ట్రం మొత్తంగా ఎవరి శక్తి కొద్ది వాళ్ళ మొబిలైజ్ చేసి గద్దర్ను తెలంగాణ జాతిపితగా అక్కడి నుంచి ప్రకటించే సభ గద్దరు స్టాచ్యూ దగ్గర పెడదాము అనే దాని మీద మనందరికీ అంగీకారం ఉందా? ఓకే, దానికి అంగీకారం ఉంది కనుక ఆ ప్రోగ్రాం 6వ తారీఖు నాడు కోసము ఒక పోస్టరు తయారై ఉంది. దాన్ని లాంచ్ చేద్దాము. లంచ్కి పోయే ముందు దాదాపు 2:30 దగ్గరికి వచ్చింది. ఆ స్టాచ్యూ ఎందుకు పెట్టా? గద్దరుతో తనకు ఎటువంటి అనుబంధం ఉండడం వల్ల తెల్లాపూర్ గ్రామస్తులు కుమార్ గారు కానీ, సత్యయ్య గారు కానీ, లేదా భరత్ కానీ, కుటుంబం కానీ దాన్ని స్టాచ్యూల ద్వారా ఎందుకు ప్రచారం చేయాలనుకున్నారు? ఆ స్టాచ్యూనే రేపు అంబేద్కరు స్టాచ్యూ ఎట్లాగైతే ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటేరియట్ ముందర సింబల్ అయిందో ఆ స్టాచ్యూను సింబల్గా చేసి తెలంగాణను ఒక మలిపి రాజకీయ పార్టీల ఈవెన్ ప్రభుత్వాల మెడలు కూడా ఉంచడానికి పెట్టిన స్టాచ్యూను ఎందుకు పెట్టారు? అక్కడ సభ పెడితే కంచెల సార్ గారు, వేదికపై ఉన్నటువంటి సత్య గారు, అదేవిధంగా భరతన్న గారు, పాషం యాదగిరి గారు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ పేరు పేరున, జయబ్రాజ్ సారు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ అభివందనాలు. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. నా వయసు వాళ్ళు ఉంటే నా స్టైల్లో నేను మాట్లాడేవాడిని. గురువు దగ్గర మాట్లాడుతుంటే భయంగానే ఉంటుంది. కాబట్టి మీ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిదే సార్. మేము ఐలయ్య సార్ వల్ల ఊరు పక్క నుంచి మా ఊరు ఒక 15 కిలోమీటర్ల దూరం, అది కంబాలపల్లి వెనకాల వినోబాబు నగర్ అని చిన్న పల్లెటూరు. ఇప్పుడు వినోబాబు అనేటువంటి ఖమ్మంలో పోరాడుతుందా, ఆయన పేరు మీదనే మా ఊర్లో ఎంఎన్ పార్టీ వాళ్ళు అన్ని కులాల వాళ్ళకు భూములు పెంచారు. మా ఇంకా పోడు భూములే. అటువంటి పీడనని మా తండ్రులు మా తాతలు అనుభవించారు. కాబట్టి ఇటువంటి పెద్దల మాటలు కానీ పాటలు కానీ విని ఇక్కడ దాకా వచ్చి వీళ్ళతోని సమానంగా ఒక వేదిక పైన నిల్చోనో కూర్చోనో మాట్లాడగలుగుతా ఉన్నాం సార్. గద్దరన్నని ఒకసారి చూస్తే బాగుండు, గద్దరన్నతోని ఒకసారి కలిస్తే బాగుండు, ఆయన ఎలా ఉంటాడో అని చిన్నప్పుడు నేను స్కూల్లో బడిలో చదువుకునేటప్పుడు ఈయన నేను కలగలుగుతాను, ఆయనను చూడగలుగుతానని అనుకునేవాడిని నా మదిలో. అలాంటిది గద్దరన్న పక్కన ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడే పక్కన కూర్చొని ఇద్దరు గన్మెన్లని కూడా నా వెనకాల పెట్టి గద్దరన్నతో అంటే గద్దరన్న పక్కన నా కుర్చీ వేసి కూర్చోబెట్టి నా భుజాన మీద చేసాడు. అప్పుడు నా జన్మ ధన్యమైంది అని అనిపించింది. అంటే అలా చాలా వేదికలు పంచుకున్నాను గద్దరన్నతో. అదంతా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిదే సార్. మీరు చెప్పినట్టు పాటలు రాయమంటున్నారు, పాడమంటున్నారు, కానీ మీరేమో ఇంగ్లీష్లో రాయమంటారు. తెలుగు ఇంగ్లీష్ అనే దానికి నేనైతే వెనకబడి ఉన్నాను సార్. నా వంతు ప్రయత్నంగా నేను తెలుగులో ప్రయత్నం చేశాను. రాసేటువంటి కవులు మాస్టర్జీ అద్భుతంగా కాంశీరామ్ సార్ మీద తెలుగులో, తెలంగాణ మాండలికంలో అన్ని భాషల్లో రాయగలుగుతారు. గద్దరన్న అన్ని భాషల్లో రాయగలిగితే పాడగలుగుతారు. నేనేమో నా రిక్వెస్ట్ ఏంటంటే, బాగా చదువుకున్నటువంటి ఇంగ్లీష్ రచయితలు ఎవరైనా ఉంటే దయచేసి గద్దరన్న మీద ఇంగ్లీష్లో గొప్పగా పాట రాస్తే మనం ఐలయ్య సార్కు ఇచ్చినటువంటి గిఫ్ట్ అవుద్ది. కాబట్టి గద్దరన్నని ఎంత స్మరించుకున్నా కానీ తక్కువే. అందరు పెద్దలు చెప్పారు. భరతన్న కుటుంబం పెద్ద సాహసం చేసి తెల్లాపూర్లో ఒక చిన్న మాట చెప్తాను సార్. గద్దరన్నని విగ్రహాలు పెట్టుకుందామా, గద్దరన్నని గ్రామాన ప్రచారం చేద్దామా అనేటువంటి చర్చ ఇక్కడ పంజాగుట్ట ఒక హాల్లో జరిగినప్పుడు మేమేం చెప్పామంటే, చాలా మంది జాతి పితలుగా చనిపోయిన తర్వాత ఈయన జాతి పిత, ఆయన బాపు, ఈయన తండ్రి, ఈయన తల్లి అని రకరకాలుగా రాసుకుంటా అంటున్నారు. మనం ఏమంటున్నాం అంటే, పెరియార్ని వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అక్కడ పెట్టినా ఓన్ చేసుకుని వాళ్ళ పాఠ్య పుస్తకాలలో ఒక సామాజిక విప్లవకారుడుగా ఆయన రాసుకున్నారు. మరి మనం గద్దరన్నను కూడా
1 to 10th మన పీడిత ప్రజల విముక్తి ఒక సామాజిక విప్లవకారుడిగా పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం చేర్చాలనేటువంటి ప్రతిపాదన పెడితే బాగుంటుంది అనేది నా పర్సనల్. ఎందుకంటే మనం చనిపోతాం కానీ పాఠ్య పుస్తకాలలో నిరంతరం గద్దరన్న బతికుంటాడు. కాబట్టి ఆ సూచన నేను గతంలో చేశాను, మళ్ళీ కూడా చేస్తా ఉన్నాను. ఒక చిన్న పల్లవి చరణం మాత్రమే పాడి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. గద్దరన్న చాలా పాటలు ఉన్నాయి. గద్దరన్న ఏమంటారంటే అన్ని పార్టీలు బూర్జువా పార్టీలు, ఏ పార్టీని కూడా నమ్మడు గద్దరన్న. ఎందుకు పాలకుల మీద కోపం అంటే గద్దరన్నకు ప్రజల మీద ప్రేమ. కాబట్టి గద్దరన్న ఏమంటాడు అంటే గమ్మత్ అనిపిస్తుంది. గాంధీ భక్తుల వారు గణతంత్రం అన్నారు, సైకిళ్ళు సర్దార్లు స్వాతంత్రం అన్నారు. అప్పుడు అన్నాడు ఎవడేలితనేమి ఎప్పటాటే నా తిండి దేవుని కెరక తాగే నీళ్ళు లేవు, అప్పటికి ఇప్పటికి ఓరన్నా చిప్పలే మిగిలాయి కదరన్నా, రాజ్యాలు మారిన ఓరన్నా బలే రాత మారదు కర్మ ఏందన్నా, చెరువులు కుంటలు దొరల కబ్జాలాయే మూసినది మొత్తమే మూసుకొని పోబట్టే. గద్దరన్న జీలకర్ర ఇంటికి వెళ్తే అప్పుడు ఒక రకం వాడాడు పంచలు కూర్చొని, భూమి ఆడుంది రావోషామో నువ్వు ఉచ్చబోయలేదు ఓ శామన్నాడు. మరి ఉచ్చబోయడానికి కూడా జాగలేనటువంటి దోపిడీలు చేస్తా ఉన్నారు పాలకులని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు గద్దరన్న. కాబట్టి అటువంటి మహానుభావుడిని జాతిపిత కాదు ఇంకా పెద్దగా కొలిసినటువంటి తక్కువే. అటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుచ్చినటువంటి ఐలయ్య సార్ గారికి, సత్య సార్ గారికి, ముఖ్యంగా భరతన్నకు, తెల్లాపూర్లో గద్దరన్న అక్కడ ఒక్క దగ్గరే కాదు గ్రామాన్ని కూడా గద్దరన్న విగ్రహాలు వెలవాలని, నాకు ఏ పాత్ర వహించినా నేను పోషిస్తానని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి థ్యాంక్ యూ సార్. తప్పకుండా రాస్తాను సార్. నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ ఎవడు పెట్టినా పెట్టకపోయినా జాతి పీత మనం డిసైడ్ చేసుకోవాలా. మన ఇంట్లో బిడ్డ ఉడితే మనం పేరు పెడతాం, అట్లాగే మనం జాతి పీతగా మనం డిక్లేర్ చేసుకోవాలా. గవర్నమెంటు మీరు పాఠ్య పుస్తకాలల్లో బుక్కులల్లా గద్దర్ పేరు పెట్టాలి, ట్యాంక్ బండి మీద గద్దర్ విగ్రహం పెట్టాలి, గద్దర్ పేరు మీద ఒక జిల్లా ప్రకటన చేయాలి. గద్దర్ను ఈ లైన్లో ఉంచవలసినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది అని చెప్పేసి మనం తెలంగాణ ప్రజలందరికీ చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కదా అని చెప్పేసి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి గద్దరికి ఎందుకు పెట్టాలి అనుకున్నప్పుడు గద్దరికి ఉన్నటువంటి ఇందాక కృష్ణన్న చెప్పినట్టు గద్దరికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంది, గద్దర్ లోపల ఏ ప్రతిభ ఉంది, గద్దర్ ప్రజలను ఎలా ఆర్గనైజేషన్ చేసిండు, పేద ప్రజలకు ఎలా అండగా నిలబడ్డాడు, వాళ్ళ ఆట పాటను ఏ విధంగా ఈ ప్రపంచానికి అర్థం చేసిండు అనేది ఫస్ట్గా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అనేక భూ పోరాటాలు జరిగినాయి, అనేక కుల పోరాటాలు జరిగినాయి, అనేక కార్మిక పోరాటాలు జరిగినాయి, అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల ఎంబడంతా కూడా గద్దరు తిప్పుకొని ఉన్నాడు, గద్దరు చుట్టుకొని ఉన్నాడు. దాన్ని ఎక్కడ ఉద్యమం అని చేస్తున్నట్టు అక్కడ గద్దరు వదిలేపిండి దాన్ని. ఎవరైనా ఉద్యమకారులను అరెస్ట్ చేసిండ్రు అని అంటే పోయి ధర్నాలు చేసిండు, ఎవరైనా చంపేసిండ్రు అని అంటే శవయాత్ర తీసిండు. ఆ ఉద్యమకారులు వాళ్ళ సంచులు నింపుకోవడానికో, వాళ్ళ కుటుంబాలు నింపుకోవడానికో, లేకుంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికో చేసిన ఉద్యమాలు కాదు. ఈ దేశ సొత్తు, ఈ సంపద అంతా ప్రజలది, ప్రజలకు అందరికి చెందాలి, నీ అప్పది కాదు అని ప్రశ్నించినటువంటి ఉద్యమకారులను, ప్రజా ఉద్యమకారులను, పత్రికా విలేకరులను అందరినీ కూడా హతమారుస్తున్నటువంటి సందర్భాలు అవి. నక్సలిజం ఎందుకు పుట్టుకొచ్చింది, ఉద్యమాలు ఎందుకు పుట్టుకొచ్చినాయి అనే కోణం మనం ఆలోచన చేసినప్పుడు అన్నీ కలిసి వచ్చాయని బ్రాహ్మడు అనుకున్నాడు. సో బ్రాహ్మడు కాదు, అసలైన శిశులైన ఎస్టీ అని చెప్పి నేను అతని గురించి వచ్చాను. ముందుగా రేపు మధ్యాహ్నం నేను వస్తాను అక్కడికి, సెల్లకి భార్యను తీసుకొని వస్తాను. అతను మరి భోజనం పెడుతుంది ఆమె, దానికి పర్మిషన్ ఇవ్వాలంటే మధ్యాహ్నం సుబ్బారెడ్డి అని ఉండేవాడు,
డిఐజీ కాదు, ఐజీ. డిఐజీ ఏమో విజయరామారావు ఉండేవాడు, ఈయనేమో ఐజీ. సుబ్బారెడ్డి లంచ్కి పోతాడు, లంచ్కి పోయినప్పుడు రమ్మని నాకు చెప్పాడు. 4 o'clock వస్తాడు, మళ్ళా బిఫోర్ 3 వస్తే బాగుంటుందంటే ఆమెను తీసుకుని నేను వెళ్ళాను. భోజనం పట్టుకుని లోపలికి వచ్చింది. మేము వెళ్ళేటప్పటికే ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. 3rd degree మెథడ్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇంక ఒక్కరోజే ఉంది. ఎవరు మీ నాయకుడు ఏదో చెప్పమంటారు కదా వాళ్ళు. 3rd degree ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో గద్దర్కి కానిస్టేబుల్ వచ్చి జేబీ రాజు వచ్చాడని, ఇది గద్దర్ చెప్పింది పబ్లిక్ మీటింగ్లో. ఇది రవీంద్ర భారత్లో ఆయన ఓపెన్గా చెప్పాడు ఈ విషయాలు. ఇక్కడ మన సత్యనారాయణ. సో అట్లాగా లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చింది, ఆయన కిందకి దింపారు. ఏదో పైకి ఎలగడతారు, అదేంటో అంటారు దాన్ని. సో ఆ రకంగా ఆయనకి అక్కడ భోజనం పెట్టిన తర్వాత ఎలాగ ఆయన బయటికి విడిపించడం చాలా కష్టమైన పని కదా అని అయినా గట్టిగా ప్రయత్నం చేద్దామని మళ్ళీ ఆల్ఫ్రెడ్ గారింటికి నైట్కి పోయాను. ఈయన కలిసిన తర్వాత విమలక్కను పంపించేసి మరి ఆల్ఫ్రెడ్ ఇంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈయన ఎలాగైనా మనం బయట విడిపించాలి, మీరు ప్రయత్నం చేయండి అని చెప్పాను. ఆయన రిపోర్ట్ రాయవలసింది ఆయనే. ఈయనకి సికింద్రాబాద్ కాన్స్పిరసీ కేసు అని ఆ కేసులో ఈయన్ని ఒక ముద్దాయిగా పెట్టారు. అందువల్ల ఆయన రిపోర్ట్లో ఈయనకి ఏమీ సంబంధం లేదు ఇన్సిడెంట్ కానీ రాసి దాన్ని అప్రూవ్ చేయించాడు. చాలా గొప్ప పని చేశాడు. దాంతో ఆయన విడుదలైపోయాడు. సో అట్లాగా గద్దర్ గారికి విడిపించడం వల్ల చాలా సంవత్సరాలు చనిపోయే వరకు కూడా ప్రజా ఉద్యమాన్ని కొనసాగించాడు. ప్రజా ఉద్యమాన్ని కొనసాగించడమే కాదు, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. తెలంగాణ ఉద్యమం ఉధృతమైందంటే కేసీఆర్ వల్ల కాలేదు. ఈ కేసీఆర్ కూడా ఏదో డ్రామా కట్టడానికి ప్రయత్నం చేశాడని పేపర్ నుండి అన్నాము. మనకు కూడా తెలుసు ఆయన డ్రామా రాయడని. గద్దరు భయపెట్టాడు, నువ్వు కానీ నిరాహార దీక్ష మానిస్తే నీ సంగతి తెలుస్తామని కూడా చెప్పాడు. అట్లాగే కొంత భయపడ్డాడు కూడాను. ఇప్పుడు ఈ రోజున ఆయన వల్ల తెలంగాణ రాలేదని అందరికీ తెలుసు. వచ్చిన ఉద్యమాన్ని ఇది నాదే అన్నాడు, ఓన్ చేసుకోవడం మొదలుపెట్టాడు, కబ్జా చేయడం మొదలుపెట్టాడు ఉద్యమాన్ని. సో ఉద్యమాన్ని కూడా కబ్జా చేయగలడా? భూములు అయితే కబ్జా చేస్తారు వీళ్ళు రాజకీయ నాయకులు. ఉద్యమాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి నేనే ఉద్యమకారుని, నా వల్లే వచ్చింది తెలంగాణ, నాది పచ్చి అబద్ధం అని మనకందరికి కూడా తెలుసు. సో ఇప్పుడు ఎవరు జాతిపిత అవుతారు? తెలంగాణ గురించి పోరాటం చేసి ప్రజలను ఉద్యమ బాటలో నడిపించినటువంటి వ్యక్తి అవుతాడా? త్యాగం చేసిన వాడు వ్యక్తి అవుతాడా? ఏమీ చేయనోడు మరి రాజకీయ అధికారాన్ని సంపాదించుకుని నేనే అసలైన సెసలైన తెలంగాణ నిర్మాతని అని చెప్పుకున్నవాడు అవుతాడా? పిత జాతిపిత. ఈ జాతిపిత ఎవర్రా అని ప్రజలంతా నిర్ణయించగలరు కానీ ప్రభుత్వాలు నిర్ణయించలేవని మనకు తెలుసు. రెండోది, వాడే డిక్లేర్ చేసుకున్నాడు నేనే జాతిపితను అంటున్నాడు. కానీ జాతిపితకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. అపోజిషన్ లీడర్గా ఉంటూ అసెంబ్లీకే రానోడు జాతిపిత ఎలాగవుతాడు? నువ్వు అసెంబ్లీకి వచ్చి రాష్ట్రం గురించి, ప్రజల గురించి, పేదవర్గాల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి, బహుజనుల గురించి మాట్లాడవలసిన ఆవశ్యకత నీకు లేదా? ఏమి పితవురా నువ్వు అని ప్రజలు ఈ రోజున ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించడం అందరు ప్రజల్లోకి ఎట్లాగా ఉంది. కానీ ఇప్పుడు మనం వాడు డిక్లేర్ చేసుకున్న ప్రజలంతా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి కాదు,
అందరూ కూడా ముందుకు వస్తారు. కానీ ఎవరో ఒకరు జెండాను ఎగరవేయాలి. మొట్టమొదటిసారిగా మా సత్య గారు భరత్ ఇద్దరు కలిసి అక్కడ విగ్రహం పెట్టడం ద్వారా ఒక డిక్లరేషన్ ఇచ్చినట్టు అయ్యింది. ఆ విగ్రహం పెట్టకపోతే కొద్ది రోజులకు మర్చిపోతారేమో గద్దరని. విగ్రహం అంత ప్రభావాన్ని కలగజేస్తుంది. నేను అప్పుడప్పుడు అంటాను, అవి చైతన్య కేంద్రాలు అంటాను. ఆ చైతన్య కేంద్రాలు ఎక్కడైతే విగ్రహం ఉంటుందో, అంబేద్కర్ గురించి పెట్టేటప్పుడు ఇది చైతన్య కేంద్రం రా, ఇది మామూలు విగ్రహం కాదు, ఆ చూపుడు వేలు కానీ అది కానీ ఇదంతా ఎట్లాగైతే చెప్తున్నామో, ఈ రోజున గద్దర్ యొక్క బొమ్మను అద్భుతంగా అక్కడ పెట్టి మళ్ళా మేమంతా కూడా మన పెద్దలు ఊరేది మన్ననూరు తెల్లాపూర్ ఎట్లాగే వెళ్ళాము, మన్ననూరులో వెళ్ళాము. కంచి అలీ గారు వచ్చారు, వాషం యాదగిరి గారు కూడా వచ్చిన గుర్తు. సో అక్కడ విగ్రహం పెట్టడం వల్ల స్టార్టింగ్ పాయింట్ ఇది శ్రీశైలం వెళ్ళడానికి. అంతకుముందు మేము అంబేద్కర్ విగ్రహం పెట్టించాను నేను, ప్రోత్సహించే వాళ్ళందరినీ కూడా. అడవి ప్రాంతం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ ఈ విగ్రహం పెట్టడం వల్ల శ్రీశైలం వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా అది మిస్ అవ్వరు. అక్కడ వేరే మార్గం కూడా లేదు, కొండ మార్గం కాబట్టి, అడవి ప్రాంతం కాబట్టి. అక్కడ పెట్టినటువంటి విగ్రహం ఇంకా అద్భుతం అనిపించింది నాకు. విగ్రహాలే ఈ రోజున చైతన్య రూపాలుగా మరి సతీ గారికి నేను ఎంతో అభిమానిస్తాను. వాళ్ళ అబ్బాయి కూడా, కొడుకు కూడా దీనిలో భాగస్వామ్యం చేశారు. ఇక రేపే ఈ పేరు ఏదైతే ఉన్నదో, మనం ఆ విగ్రహం దగ్గరే గద్దరు చనిపోయిన తర్వాత ఎలాగుంటాడో, బతికున్నప్పుడు ఎలా ఉంటాడో, చనిపోయినా కూడా మనం ఆ రూపాన్ని చూడగలిగే పద్ధతిలో అద్భుతమైన దాన్ని శిల్పాన్ని మలిచారు. శిల్పమను మరొకటాను. అందువల్ల ఇప్పుడు మనమంతా కూడా ప్రజలు, అన్ని వర్గాలకి సంబంధించిన ప్రజలంతా కలిసి అక్కడ ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం. జాతిపిత వాడెవడో కాదురా, మంచం మీద పడుకుని ఫామ్ హౌస్లో ఉన్నవాడు కాదు జాతిపిత. జాతిపిత ఇక్కడ తెలంగాణను సృష్టించినటువంటి వ్యక్తి, తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి, ప్రజల్లో అద్భుతమైన ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, పోరాట యోధుడు ఆయనే మరి గద్దర్ అని. గద్దర్ని అక్కడ మనం అంతా డిక్లేర్ చేస్తే రాష్ట్రం అంతా పాకిపోతుంది. అది ప్రజల్లోంచి కూడా చైతన్యం వస్తుందని నేను నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని వాల్పోసం నా చేత ఆవిష్కరింపజేసిన కంచి ఆయలయ్య గారికి, ప్రపంచ మేధావులు ఎక్కడో ఉండరు, ఇక్కడే ఉన్నాడు ప్రపంచ మేధావి, మన మధ్యనే ఉన్నాడు. అనేక మంది అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేధావులు, జర్నలిస్టులు, వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు, రకరకాలుగా అన్ని వర్గాల నుంచి వచ్చిన మీకందరికీ కూడా ఆకలేస్తున్నప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే విన్నారు. ముందేమో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నాకు షుగర్ డౌన్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాట్లాడే కొద్ది కూడా ఇంకా 10 గంటలు మాట్లాడాలని అనిపించే రీతిలో ఇక్కడ మీ రెస్పాన్స్ ఉంది. కాబట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని విజయవంతం చేసే వరకు కూడా మరి విశ్రమించకూడదని మనం చేస్తున్నాను. తెలంగాణ మూమెంట్కు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ ఉండే, వాళ్ళు ఏం చెప్పారంటే, ఐ వాంట్ టు సీ గద్దర్ ఇన్ ద మీటింగ్, ఐ వాంట్ టు టాక్ టు హిమ్ అని చెప్తే మేమందరం కూడా కలిసి వారి మీటింగ్కి వచ్చేటట్టు చూసినాం. గద్దర్ గారు వారి మీటింగ్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఉండే. ఆ విధంగా బయట సమాజంలో అటు ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం ద్వారా, తర్వాత తెలంగాణ ఉద్యమం ద్వారా ఈ తెలంగాణ సాధించడానికి కారకులైనటువంటి ముఖ్య నాయకులలో గద్దర్ తప్ప ఎవరు లేరని మనం చేస్తాం. ఇక పొలిటికల్ లైన్లో చూస్తేనేమో మేము కొండలక్ష్మణ్ బాపూజీ అని అంటాం. కానీ ఉద్యమాన్ని ప్రేరేపించి ముందుకు తీసుకొచ్చి మొత్తం తెలంగాణ సాధించే వరకు ఆయన గజ్జగట్టి అనేక వేల మీటింగ్లలో పాల్గొన్నటువంటి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడు, ఉద్యమ నాయకుడు అంటే గద్దర్ గారు. తప్పకుండా వారి యొక్క పేరును ఈ యొక్క తెలంగాణ జాతిపిత అంటే గద్దర్ గారు అనేక ఆలోచనతోని బ్రహ్మాండమైనటువంటి మీటింగు శ్రీ ఐలయ్య గారు,
తర్వాత పెద్ద మనిషి సత్తయ్య గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పాశం యాదగిరి అన్న ఆయన కూడా ఒక ఉద్యమ నాయకుడు మొదటి నుంచి. కాబట్టి అందరము దీన్ని బలపరుస్తూ తప్పకుండా ఇదే ప్రజలకు తీసుకుపోయి వారి యొక్క పేరుని తెలంగాణ జాతిపిత అని గద్దర్ గారు అనే దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఎవడైనా ఒప్పుకోకున్నా దీన్ని ప్రజాబాహుళ్యంలో నడిపిస్తూ ఉంటే ఎవడన్నా వాని పేరు వీని పేరు అంటే వాడిని మొట్టకాయలు వేసే ప్రయత్నం చేస్తారు జనమే.